అందరికీ నమస్కారం. 2026 సంవత్సరం జూలై మాసం 26వ తేదీ ఆదివారం రోజున వృశ్చిక రాశి వారి శుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ సమ్మక్క సారక్క అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారి దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి. మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన ఈ యొక్క రాశి వ్యక్తులకు రేపటి రోజు మీ యొక్క జీవిత దిశను మార్చే అవకాశం ఏర్పడబోతుంది. చాలా కాలంగా నిలిచిపోయినటువంటి ఒక విషయం అకస్మాత్తుగా ముందుకు కదులుతుంది. మీరు ఊహించినటువంటి ఒక వ్యక్తి నుంచి ఒక వార్త లేదా ఒక అవకాశం లేదా ఒక సహాయం లభించే సూచనలు పెద్ద అవకాశాన్ని చేజారిపోనివ్వకుండా జాగ్రత్తగా ముందుకు సాగే పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. అందుకే ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. ఈ యొక్క రాశి వారికి ఉదయం నుంచే మనసులో ఏదో ఒక ఆందోళన, ఆలోచనలు ఎక్కువగా ఉండవచ్చు. కానీ రోజు గడుస్తున్న కొద్దీ పరిస్థితులు మీకు అనుకూలంగా మారే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా గత కొంతకాలంగా మీరు ఎదురు చూస్తున్నటువంటి ఒక పురోగతిని సాధించే సూచనలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఉద్యోగస్తులకు అధికారుల నుంచి మంచి గుర్తింపు లభిస్తుంది. మీ యొక్క పనితీరు గురించి ప్రశంసలు రావచ్చు. కొందరికి కొత్త బాధ్యతలు అప్పగించబడే అవకాశం ఉంటుంది. వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి రేపు లాభదాయకమైనటువంటి అవకాశాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. కొత్త కస్టమర్లు రావటం, పాత బాకీలు వసూలు కావటం లేదా నిలిచిపోయినటువంటి ఒప్పందాలు పూర్తి కావటం వంటి పరిణామాలు జరగవచ్చు. అయితే ఏ ఒప్పందమైనా పూర్తిగా పరిశీలించినటువంటి తర్వాతే నిర్ణయం తీసుకోవటం చాలా మంచిది. తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే తర్వాత ఇబ్బందులు రావచ్చు. ఆర్థిక పరిస్థితి పరంగా చూస్తే ఆదాయం బాగానే ఉన్నప్పటికీ ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కుటుంబ ఆరోగ్య సంబంధిత ఖర్చులు లేదా ఇంటి కోసం చేసినటువంటి కొనుగోలు ఎక్కువగా ఉండవచ్చు. అందువలన అవసరం లేనటువంటి ఖర్చులను నియంత్రించడం చాలా మంచిది. పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇతరుల మాటలు నమ్మి పెట్టుబడి పెట్టడం మంచిది కాదు. కుటుంబ జీవితంలో కొంత శాంతి నెలకొంటుంది. ఇంట్లో గతంలో ఉన్నటువంటి చిన్న చిన్న విభేదాలు తగ్గే అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నించండి. మీ యొక్క మాటలు వారికి ధైర్యాన్ని ఇవ్వగలుగుతాయి. పెద్దల ఆశీర్వాదం పొందడం ద్వారా మీకు మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది. జీవిత భాగస్వామితో బంధాలు మెరుగుపడే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అయితే చిన్న చిన్న విషయాలను పెద్దవిగా మార్చకుండా ఉండటం చాలా మంచిది. ప్రేమ బంధాల్లో ఉన్నటువంటి వారికి మంచి రోజు. మీ యొక్క భావాలను స్పష్టంగా చెప్పగలుగుతారు. అపార్థాలు తొలగిపోయే అవకాశం ఉంటుంది. వివాహం కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి శుభవార్తలు వినిపించే సూచనలు కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యుల మద్దతు కూడా లభించవచ్చు. విద్యార్థులకు రేపు అనుకూలమైన రోజు. చదువులో ఏకాగ్రత పెరుగుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి వారికి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. గురువుల సూచనలు పాటిస్తే మరింత ప్రయోజనం ఏర్పడుతుంది. కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఆసక్తి పెరుగుతుంది. ఆరోగ్యపరంగా సాధారణంగా బాగానే ఉన్నప్పటికీ ఒత్తిడి, నిద్రలేమి, అలసట వంటి సమస్యలు కొందరికి ఇబ్బంది పెట్టవచ్చు. శరీరానికి విశ్రాంతి ఇవ్వడం ద్వారా, నీళ్లను ఎక్కువగా తాగడం ద్వారా, ఆహారంలో నియమాలను పాటించడం ద్వారా ఆరోగ్య సమస్యలను కూడా అధిగమించవచ్చు. రేపు మీకు ముఖ్యంగా ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. మీ యొక్క జీవితంలో వచ్చే ప్రతి అవకాశాన్ని తేలికగా తీసుకోవద్దు. అవకాశమే పెద్ద విజయానికి పునాది కావచ్చు. కొందరు వ్యక్తులు మీ యొక్క ఎదుగుదలను చూసి అసూయపడే అవకాశం ఉంటుంది. అందువలన మీ యొక్క ప్రణాళికలను అందరితో పంచుకోవటం మంచిది కాదు. మీరు నిశ్శబ్దంగా పనిచేస్తే ఫలితాలు మరింత గొప్పగా ఉంటాయి. ఆధ్యాత్మికంగా కూడా రేపటి రోజు మీకు అనుకూలంగా ఉంటుంది. దేవుని ధ్యానం చేయటం ద్వారా మనశ్శాంతి లభిస్తుంది. ఏ పని ప్రారంభించినా సరే దైవస్మరణ చేయటం చాలా మంచిది. అదేవిధంగా ఈ యొక్క రాశి వారు అనుకూలంగా ముందుకు సాగుతారు. ప్రయాణాల యోగం కూడా కనిపిస్తుంది. కుటుంబ కారణాల వలన ప్రయాణాలు చేసే అవకాశం కనిపిస్తుంది. ఈ యొక్క ప్రయాణాలు మీకు ప్రయోజనకరంగా ఉంటాయి. భవిష్యత్తులో ఏర్పడే మార్పులు కూడా మీకు అనుకూలంగా ఉంటాయి. రేపు మీ యొక్క అదృష్టం పూర్తిగా మీ యొక్క ఆత్మవిశ్వాసంపై ఆధారపడి ఉంటుంది. మీరు మీపై నమ్మకం ఉంచితే అసాధ్యంగా అనిపించినటువంటి పనులు కూడా సాధ్యమవుతాయి. గతంలో జరిగినటువంటి అపజయాలను గుర్తు చేసుకుని బాధపడకుండా వాటి నుంచి నేర్చుకున్నటువంటి పాఠాలతో ముందుకు సాగాలి. మీలో ఉన్నటువంటి ప్రతిభను ప్రపంచానికి చూపించే సమయం కూడా దగ్గర పడుతుంది. ఉదయం స్నానం చేసిన తర్వాత శనిదేవుని లేదా హనుమంతుని ప్రార్థించడం వలన అనుకూల పరిణామాలు చోటు చేసుకుంటాయి. అదేవిధంగా ఈ యొక్క రాశి వారు రేపటి రోజు ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి వారికి
కొత్త అవకాశాలు గమనిస్తారు. అదేవిధంగా ముఖ్యంగా చాలా కాలంగా మీ యొక్క మనసులో ఉన్నటువంటి ఒక కోరిక నెరవేరే దిశగా కూడా అడుగులు పడే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క రాశి వారు మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. రేపు మీరు ఎవరినైనా కలవడం ద్వారా జీవితంలో కొత్త మార్పు ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. మీరు చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఒక విషయం కూడా ఒక్కసారిగా మీ ముందుకు రావచ్చు. అయితే ప్రతి విషయాన్ని అందరితో పంచుకోవద్దు. మీ యొక్క విజయాన్ని చూసి అసూయపడేవారు కూడా ఉండవచ్చు. అందుకే మీ యొక్క ప్లాన్స్ను గోప్యంగా ఉంచండి. రేపటి రోజు మీకు ఒక పాఠం కూడా నేర్పిస్తుంది. మీరు ఎంత మంచిగా ఉన్నా ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోరని తెలుసుకోండి. అదే సమయంలో మీరు నిజంగా మీకు విలువనిచ్చే అవకాశం కూడా ఏర్పడుతుంది. సాయంత్రం సమయంలో ఒక శుభవార్తను వినే అవకాశం ఉంటుంది. కొందరికి ఈ యొక్క శుభవార్త ప్రయోజనకరంగా ఉంటుంది. దూర ప్రాంతాల నుంచి సమాచారం రావచ్చు. మొబైల్ కాల్స్ లేదా మెసేజ్ల ద్వారా ఆనందకరమైనటువంటి వాతావరణం వింటారు. అదేవిధంగా రాత్రి సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి గడపడం వలన మనశ్శాంతి లభిస్తుంది.